జనసేన 21లో 19 సీట్లు అట. ఇంకెందుకు ఎలక్షన్? ఇప్పుడే నేను కలెక్టర్ గారితో సంతకం తీసుకొని వచ్చాను. ఆయన పెట్టనంటే గొడవ పెట్టుకొని మీరు ఎక్నాలజ్మెంట్ తీసుకోండి అని ఇదిగోండి సంతకం. ఏమని డిమాండ్ చేశాను? కోర్టు ఆర్డర్ ఉంది 23-30ని. ఏమని? మీరు సీసీటీవీ లింక్ లాస్ట్ టైం ఎందుకు ఇచ్చారు క్యాండిడేట్లకి, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇవ్వలేదు. సీసీటీవీ కెమెరాలు వెనకన ఎందుకు పెట్టలేదు, చుట్టూ ఎందుకు పెట్టలేదు? ఎందుకు కారణం? నాకు పడిన లక్షల ఓట్లు పోనీ యూత్ నిరుద్యోగులు 2 లక్షలు, క్రిస్టియన్స్ 2 లక్షలు, 3.5 లక్షల్లో బడుగు బలహీన వర్గాలు 2 లక్షలు ఏమయ్యాయి అంటే, పోనీ నా ఫాదరు, నా సిస్టరు, నా బ్రదర్లా, నా ఫ్యామిలీ మెంబర్స్ 235 బూత్లో వేసిన ఓట్లు. ఆ రోజు నన్ను పోలీస్ శ్రీకాంత్ 15 నిమిషాలు హెరాస్ చేసి ఆపారు సిఐ పోలీసు. ఇంత దరిద్రం ఎలక్షన్స్ ఇంకనవసరం. చైనా లాగే రష్యా లాగే మోదీ గారు టోటల్గా ఆయనే లైఫ్ లాంగ్ డిక్లేర్ చేసుకోవడం బెటర్. ప్రైమ్ మినిస్టర్గా, ప్రెసిడెంట్గా ఇంక ఎలక్షన్స్ అని పాటించని అవసరం లేదు. ఆర్ఓ గారు సంతకం పెట్టారు, గాజువాక ఆర్ఓ గారు సంతకం పెట్టారు. నేనేం కోరాను? బూత్లో ఒక్కొక్క దగ్గర ఓటే పడలేదు నాకు. అది కూడా గాజువాక స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాను. 2,34,000 మేము లీడ్లో ఉన్నామని ఈవెన్ ఆఫీసర్స్ కూడా చెప్పారు. అక్కడ 1, 2, 3, 8 ప్లేసుల్లో 0. ఆ కాంగ్రెస్ క్యాండిడేట్ ఆశ్చర్యపోతున్నాడు, సార్ మీకేంటి ఎలగోట్లు వస్తున్నాయని. ఎందుకంటే మీరే లీడ్లో ఉన్నారు, మీకు భరత్కే ఫైటు, టీడీపీకి వైసీపీ పక్కన పెట్టిందని. అలాంటిది ఇంక ఎలక్షన్స్ ఎందుకు? అందుకనే బాయ్కట్ చేసాం, బయటకు వచ్చాం, కౌంటింగ్ ఆపమన్నాను, పోలింగ్ రీపోలింగ్ పెట్టమన్నాను. ఆనరబుల్ హైకోర్టు ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది, June 6 హియరింగ్. అక్కడ నేను ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేస్తాను. వెబ్ లింక్ ఎందుకు ఇవ్వలేదు నాకు తెలిసిపోద్దని. మొత్తం ఈవీఎంస్ రిప్లేస్ అయ్యాయి, చైనా రష్యన్ చిప్ ఉందని. ఇక్కడ పెద్ద క్యాండిడేట్ ఎవరైతే లీడ్లో ఉన్నారో ఆయన నెంబర్ 2 చెప్పారు, పేరు చెప్పను. కానీ ఇప్పుడు ఇంకెందుకు ఎలక్షన్స్? అయితే మోదీకి సరెండర్ అయితే, నేను మొన్నే చెప్పాను కదా 300తో మళ్ళీ మోదీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు. ఎలాగవుతారో చెప్తానన్నాను. 200 అరౌండ్ ఇండియా వస్తుందని నేను చెప్పినట్టే జరుగుతున్నాయి. ఇక్కడ కూటమికి మాత్రం ఇంత ఘోరంగా ఓట్లు ఏం చేసుకుంటారు, ఈవీఎం రిప్లేస్ చేస్తారని ఊహించలేదు. మునుగోడులాగా మాకు ఇక్కడ ఓట్లు. నేను పుట్టినూరు, పెరుగునూరు, 1000 కోట్లు దానం చేసిన నేను ఇంత అవినీతి ఎలక్షన్ అని రుజువులతో నేను పెట్టాను కోర్టులో. కొన్ని బూతుల్లో ఒక్కోటి రాలా, అది ప్రాబ్లం. 22 మంది మా ఫ్యామిలీ మెంబర్ ఓట్లు వేస్తే అవి కనబట్టలేదు. మురళీనగర్ మీకు మొదటి రౌండ్ 80 కోట్లు వచ్చాయి. అది చూసారా రౌండ్లో? ఎవడైనా నమ్ముతాడు ఇది? మణిపూర్ ఘటన 3.5 లక్షల కోట్లు క్రిస్టియన్ ముస్లిం ఓటేశారు. టీడీపీ బీజేపీతో కలిసినందుకు ఎవరు వేయరు, అది మీకు తెలుసు. మరి ఎవరికి వేశారు? మళ్ళా రీపోలింగ్ పెట్టాలి. పవన్ కళ్యాణ్ ఎందుకు సరెండర్ అయిపోయాడు? ఆయనకు కూడా ఓట్లు పడవనే. అంతవరకు ఎందుకు? చిరంజీవి 2009లో ఒంటరిగా నిలబడ్డాడు, 18% వచ్చింది. రెండోసారి నిలబడ్డాడు కాంగ్రెస్తో, 0.5% వచ్చింది. నాకు ఇప్పుడు 1% ఇస్తున్నారు. చిరంజీవికి ఇవ్వలేదు, సరెండర్ అవ్వలేదు. కానీ ఇప్పుడు చిరంజీవి సరెండర్ అయిపోయాడు, పవన్ కళ్యాణ్ సరెండర్ అయిపోయాడు. నేను చూడు, ఇది అవినీతి ఎలక్షను, అక్రమ ఎలక్షను. పోలింగ్ వెంటనే ఆపాలి, రీపోలింగ్ చేయాలి, రీకండక్ట్ చేయాలి విశాఖపట్నం. మేము కోర్టుకి వెళ్తాం. కోర్టులో న్యాయం జరుగుతుందని ఇప్పటి వరకు జరుగుతుంది, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.